ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పవన్ కు తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మొత్తం 5 భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను కొంత భాగం పూర్తి చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అయితే ఆ తర్వాత మిగిలిన సినిమాకు నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. అయితే సినిమా విడుదల కాబోతున్న టైంలో సోషల్ మీడియా వేదికగా తాజాగా క్రిష్ స్పందించారు. చిత్రసీమలో నాన్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రిష్ కు పేరుంది. గతంలో ఆయన కంగనా రనౌత్ నిర్మించిన మణికర్ణిక చిత్రం నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ నుంచి కూడా ఆయన అర్ధాంతరంగా వైదొలిగారు. అయినా ఈ సినిమా విడుదల వేళ ఈ చిత్ర బృందానికి క్రిష్ విషెస్ తెలిపారు. హరిహర వీరమల్లు అనేది క్రిష్ బ్రెయిన్ చైల్డ్. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం కు సినిమా చేస్తానని మాటిచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రకరకాల కథలు విన్నారు. కొన్ని రీమేక్స్ మీద దృష్టి పెట్టారు. చివరకు క్రిష్ చెప్పిన హరిహర వీరమల్లు కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే వరకు క్రిష్ ఎంతో హోంవర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణితో పాటు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్తో చర్చోపచర్చలు జరిపారు. ఈ కథ 17వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడిది కావడంతో ఆ సమయానికి సంబంధించిన యుద్ధ విద్యల్లో పవన్ కళ్యాణ్ సైతం శిక్షణ తీసుకున్నారు. భారీ అంచనాలతో మొదలైన హరిహర వీరమల్లు నిర్మాణం ఊహించని విధంగా ఆలస్యమైంది. మధ్యలో కరోనా రావడంతో ఈ మూవీ ముందుకెళ్లలేదు. వేరే ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత కారణాలతో ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకోవడంతో దీన్ని పూర్తి చేసే బాధ్యతను ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ భుజానికెత్తుకున్నారు. ఈ సినిమాను క్రిష్ అంగీకారంతోనే జ్యోతికృష్ణకు అప్పగించామని అప్పట్లోనే రత్నం ప్రకటించారు. కానీ క్రిష్ మాత్రం దీని గురించి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కు క్రిష్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనే కథనాలు కూడా కనిపించాయి. ఆ టైంలో కూడా క్రిష్ బయటకు రాలేదు. ఆయన అనుష్కతో కలిసి ఘాటీ సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పుడు స్పందించాడు క్రిష్. ప్రారంభంలో హరిహర వీరమల్లు సినిమాను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు పవన్ లేకపోతే వీరమల్లు లేదంటూ కొనియాడారు. సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. యూనిట్ కు క్రిష్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవనే విషయంపై గతంలోనే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే జ్యోతికృష్ణ ఏఎం రత్నం ఎప్పుడూ క్రిష్ వర్క్ను తక్కువ చేసి చూడలేదు. పైగా ఎన్నో సందర్భాల్లో థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇంతవరకు జరిగిన ఫిల్మ్ పబ్లిసిటీలో జ్యోతికృష్ణ పేరుతో పాటు క్రిష్ పేరును దర్శకుడిగా వేస్తూనే ఉన్నారు. ఇక లేటెస్ట్ గా జరిగిన హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లోనూ అదే రోజు సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ నిర్మాత రత్నంతో పాటు పవన్ కళ్యాణ్ సైతం క్రిష్ సేవలను పొగిడారు. ఈ సినిమా రూపకల్పనలో క్రిష్ కృషి ఎంతో ఉందని సభాముఖంగా థ్యాంక్స్ చెప్పారు. క్రిష్ లేకపోతే వీరమల్లు లేదన్నారు పవన్ కళ్యాణ్. ఈ స్క్రిప్ట్ వినగానే ఇది సాధారణ కథ కాదని అర్థమైంది. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా వచ్చింది, ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా సాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ జాగర్లమూడి మంచి కాన్సెప్ట్ తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి అంటూ పవన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో క్రిష్ సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ నెల 24న గురువారం జనం ముందుకు రాబోతున్న హరిహర వీరమల్లు మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు లెజెండ్స్ కారణంగా ఇవాళ హరిహర వీరమల్లు అనే సినిమా జనం ముందుకొస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ లోని ఫైర్ ను ఏ కెమెరా క్యాప్చర్ చేయలేదని కితాబిస్తూ ఈ సినిమాకు వెన్నెముక ఆత్మ పవన్ కళ్యాణే అన్నారు. అలానే సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఏఎం రత్నం వల్లనే హరిహర వీరమల్లు ఇంత గ్రాండియర్ గా రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని అంటూ ఓ దర్శకుడిగానే కాకుండా మరచిపోయిన చరిత్రను అన్వేషించి ప్రేక్షకుల ముందుంచాలనుకున్న వ్యక్తిగా ఎంతో ఆనందపడుతున్నానని చెప్పారు. హరిహర వీరమల్లు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైందని, నిశ్శబ్దంగా కాదు ఇక ఒక బలమైన సంకల్పంతో రాబోతోందని చెప్పారు. వ్యక్తిగతంగా ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని, ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని వెల్లడించారాయన. ఇక హరిహర వీరమల్లు విడుదల వేళ క్రిష్ చేసిన ఈ పోస్టుతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ ఘాటి అనే చిత్రాన్ని అనుష్క కథానాయికగా తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ కూడా అతి త్వరలోనే జనం ముందుకు రాబోతోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు అనేక వాయిదాల తర్వాత ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొస్తోంది. గత 5 ఏళ్లుగా వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.